తీరుస్తారు. రాజకీయాల్లో ఆయన ఉన్నారు. అంటే ఇన్ అదర్ వే అరౌండ్ ఏంటంటే ఆయన జనసేనానికి పూర్తి మద్దతుతో నేను నుంచొని ఉన్నానని చెప్పేశారు. అలాగని తాను యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటానని అయితే అంటలేదు. బట్ స్టిల్ అప్రహెన్షన్స్ ఉన్నాయి. డౌట్స్ ఉన్నాయి. ఆయన వస్తారు బీజేపీ అని. మీరేమంటారు శివపార్వతి గారు? ముందుగా వాసు గారు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇది బీజేపీలోకి వస్తారు లేకపోతే జనసేనలోకి వస్తారు ఇదంతా ఇప్పుడే ఇంత మాట్లాడే అంత ఆ, ఇది కాదు, అది కరెక్ట్ కూడా కాదు. ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు జనసేనకి నేను సపోర్ట్ చేస్తానని. ఇప్పుడు కాదు, 2021 ఏదో ఫంక్షన్ లో కూడా చెప్పారు. తర్వాత ఎలక్షన్స్ ముందు కూడా కళ్యాణ్ గారిని గెలిపించమని ఓటేయమని అడిగారు. ఇప్పుడు అందరూ ఆ, అక్కడ ఏదో ఆయన వెళ్ళిన ఈవెంట్ సందర్భం వేరు. లైలా అనే మూవీ ఫంక్షన్కి వెళ్ళారు. ఆ మూవీ హీరో విశ్వక్సేను ప్రజారాజ్యంలో పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే కొడుకు కాబట్టి అప్పుడు ఆ విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ జై జనసేన అని అరవడంతో ఆయన కూడా జై జనసేన అన్నారు. ఆ, దానికి రూపాంతరం చెందింది అని ఆయన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు నేను ఏవైతే అనుకున్నానో అవి ఫుల్ఫిల్ చేస్తారు జనసేన అని. సో అంత మాత్రానికి ఆయన వస్తారా లేకపోతే దానిలోకి వస్తారా దీనిలోకి వస్తారా, ఈ ప్రిడిక్షన్స్ అన్నీ అర్ధరహితం అనుకుంటున్నాను నేను. రైట్. ఒకసారి రవికిరణ్ గారు ఏమంటారంటే మోదీ గారితోటి అత్యంత సన్నిహితంగా ఈ మధ్య కాలంలో ఆయన మెలుగుతున్నారు. అండ్ మోదీ గారు కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరికి కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నారు. అల్లు సీతారామరాజు సభలో గనక మనం చూసాం. ఆయన్ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి మరీ ఆ రోజు హక్కును చేర్చుకుని తర్వాత ఢిల్లీలో మన సంక్రాంతి సంబరాల్లో కూడా ఆయనే విశిష్ట అతిథి.